రైట్గా కొత్త రేషన్ కార్డుల విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. కార్డులు పంపిణీ ప్రక్రియ నిరంతరం జరుగుతుందన్నారు. ప్రజాపాలన ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామన్నారు. లిస్టులో పేర్లు రాని వాళ్లు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి కాగానే సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. అసలు సిగ్గుండాలే 90 లక్షల కార్డులో మీరు 40,000 కార్డులు ఇచ్చి 10 ఏళ్లలో వాళ్ళు ఆదాయ పరిమితి మేము చేసినాం, ఏమీ చేయలేదు. మీరు జీరో మీరు చేసింది. ఇంత ముఖ్యమైన కార్యక్రమంలో మీరు ఏమీ చేయలేదు. అరే అప్పుడేమో మోసం చేసిండ్రు, ఇప్పుడేమో చేయబోతే దాన్ని ఏదో విమర్శిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం క్యాబినెట్ మంత్రులను డిసైడ్ చేసి ఈ రాష్ట్రంలో ఆహార భద్రత విషయంలో ఒక చారిత్రాత్మక విప్లవాత్మక నిర్ణయం తీసుకొని ఎంతమందికి అయితే అంతమందికి అర్హత ఎంతమందికి ఉంటే అంతమందికి రేషన్ కార్డు ఇవ్వాలని మా అంచనాల్లో మా ఈ ప్రక్రియ మా ఈ ఎక్సర్సైజ్లో ఇది పూర్తయిన తర్వాత అంటే కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులు పూర్తయిన తర్వాత 40 లక్షల మందికి అదనంగా రేషన్ లబ్ధి పొందబోతున్నారని చెప్పి మా అంచనా. అంటే మేము ఒక ఫిగర్ అట్లా పెట్టుకున్నాం. అని ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తాం. ఎంతమంది అర్హత ఉంది. 6 కిలోల ఉచితంగా సన్న బియ్యం ఇవ్వబోతున్నాము. అంటే మొత్తం 6 కిలోలు సన్న బియ్యం వాళ్ళు తినే విధంగా మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వబోతున్నాము.